అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ని అంటూ నకిలీ పోలీసులు బెదిరింపు కాల్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. జల్సా జీవితంకు అలవాటు పడిన నాగర్ కర్నూల్ హెడ్ కానిస్టేబుల్ మల్లేష్, నల్గొండకు చెందిన రాపోలు అనిల్ కుమార్లు ఇద్దరు కలిసి ఏసీపీ అధికారులమంటూ 8 మంది నుంచి 3,40,000 రూపాయలు వసూలు చేశారు. కొత్తపేటకు చెందిన బాధితుడు సురేష్ బాబు ఫిర్యాదు మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటీ అండ్ చైతన్యపురి పోలీసులు ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిద్దరి వద్ద ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరు మహబూబ్ నగర్ జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ అంజనప్పకు కాల్ చేసి అతని వద్ద ₹1,00,000 వసూలు చేశారు. పనిచేస్తాను, మీ మీద త్వరలో ఏసీబీ రైడ్ అవుతుంది, కావున మీరు అలర్ట్గా ఉండండి అని చెప్తాడు. దాంతో ఈ కంప్లైంట్ ఏమైందని అడిగితే దానికి మీరు ఆ ఏసీబీ రైడ్ కాకుండా ఉండాలంటే మీరు ఎంతో కొంత నాకు ఇవ్వాలి, 1,00,000 నుంచి 2 లక్షల మధ్య నాకు అమౌంట్ ఇస్తే మీకు ఇది న్యాయం దొరుకుతుంది, లేకపోతే మీ మీద రైడ్ అవుతుంది. ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ ఇష్యూ, ఎవరికి చెప్పకూడదు. మీరు రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రండి, వచ్చి మాకు గెలవండి, కలిస్తే మీకు అన్ని వివరాలు చెప్తా అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ ద్వారా కాల్ రావడం జరిగింది. దాంట్లో థ్రెటనింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏసీబీ అఫీషియల్స్ అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. దాని మీద మేము ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా మొదటగా మేము రాపోలు అనిల్ ఎవరైతే ఈ ఫోన్ నెంబర్ ఉందో ఆ ఓనర్ రాపోలు అనిల్ని పట్టుకొని ఆయన విచారిస్తే ఆయన వెనకాల ఉన్న ఆయన అమ్మె మల్లేష్ అంటే ఆయన ఏఆర్ కానిస్టేబుల్ నాగర్ కర్నూల్ డిస్టిక్లో పనిచేస్తున్నాడు. నేను మూర్తిని మాట్లాడుతున్నా, ఏసీబీ ఇన్స్పెక్టర్.